హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి నరేంద్ర మోదీ 2014లో ప్రధాని అయిన తర్వాత వాళ్ళకి అవకాశం వచ్చిన ప్రతిసారి పార్లమెంట్లో కానీ బయట కానీ డిబేట్ జరిగే క్రమంలో లేకపోతే మీడియాని బీజేపీ వాళ్ళు ఎవరైనా అడ్రస్ చేసే క్రమంలో నరేంద్ర మోదీని ఎవరైనా క్వశ్చన్ చేయగలిగితే వాళ్ళు డైరెక్ట్గా బ్యాక్ వెళ్ళి ఇందిరాగాంధీ గారి టైంలో జరిగినటువంటి ఎమర్జెన్సీ గురించి టైమ్ అండ్ అగైన్ చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ భారతదేశంలో నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత 2021లో జనరల్గా మనకు ఒక డికేడల్ సెన్సస్ ఒకటి జరగాల్సి ఉంది. 2021లో కోవిడ్ వచ్చింది కాబట్టి 2021లో జరపలేకపోయారు. 2022 నుంచి కోవిడ్ తగ్గుముఖం పట్టిన 22, 23, 24 అయిపోయింది. 25లోకి అడుగుపెట్టాము. 25లో అడుగుపెట్టినా కానీ బడ్జెటరీ అలొకేషన్స్ అనేవి సెన్సస్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా హోమ్ మినిస్ట్రీ కింద ఉంటుంది. అది కండక్ట్ చేయాలి. సెన్సస్ కండక్ట్ చేసేదానికి బడ్జెటరీ అలొకేషన్స్ అసలు ప్రస్తావన తీసుకురాలేదంటే 2025లో కూడా డికేడల్ సెన్సస్ జరగట్లేదని చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. అయితే డికేడల్ సెన్సస్ జరగకపోవడం వల్ల గత 4-5 సంవత్సరాలుగా, అంటే ఇప్పటికీ మనం చూసుకున్నట్లయితే 2021లో జరిగిన 4 సంవత్సరాలుగా డికేడల్ సెన్సస్ జరగకపోవడం వల్ల భారతదేశంలో దగ్గరగా 14 కోట్ల మంది జనాలు, మరీ ముఖ్యంగా పేదవాళ్ళు, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఫుడ్ సెక్యూరిటీ ఏదైతే వాళ్ళకు వస్తుందో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 కింద సెన్సస్ కండక్ట్ చేయకపోవడం వల్ల పేదవారి యొక్క నంబర్ ఎగ్జాక్ట్గా తెలియకపోవడం వల్ల 14 కోట్ల మంది దేశంలో ఉన్న జనాభా ఈ రోజుకి ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాంబిట్ కిందికి రాకుండా పేదరికంలో మరీ ముఖ్యంగా ఆకలితో మగ్గే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అండ్ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కండక్ట్ చేయాల్సిన సెన్సస్ ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన 1947 నుంచి ఇప్పటి వరకు 10 సంవత్సరాలు కండక్ట్ చేయాల్సిన జనగణన ఏదైతే ఉందో కండక్ట్ చేయకుండా ఉన్నటువంటి మొట్టమొదటి ప్రభుత్వం నరేంద్ర మోదీ ప్రభుత్వం. దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఈయన ప్రజాస్వామ్య విలువల్ని ఎంత గౌరవిస్తాడో, లేకపోతే డెమోక్రటిక్ స్పిరిట్లో కండక్ట్ చేయాల్సినటువంటి ఒక డికేడల్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో దాన్ని కండక్ట్ చేయకుండా కాలయాపన ఎలా చేస్తున్నాడో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. నిన్న జరిగినటువంటి రాజ్యసభ డిబేట్స్లో సోనియా గాంధీ గారు ఈ అంశాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ సెన్సస్ కండక్ట్ చేయకపోవడం వల్ల 14 కోట్ల మంది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాంబిట్ కిందకి రావాల్సిన వాళ్ళు రాకుండా వాళ్ళు ఆకలితో అలమటించే పరిస్థితి, 3 పూట్లు ప్రాపర్గా తిండి తినలేని పరిస్థితి అయితే కనిపిస్తుందని చాలా క్లియర్గా తీసుకొచ్చారు. దీన్ని సోనియా గాంధీ గారు 0 అవర్లో రాజ్యసభలో దీని మీద ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసే ప్రయత్నం చేశారు. జనరల్గా 0 అవర్ అనేది ఏదైనా నేషనల్ ఇంపార్టెన్స్ ఆర్ నేషనల్ సిగ్నిఫికెన్స్ ఉన్న ఇష్యూని ఆ 0 అవర్లో రేజ్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. సో సోనియా గాంధీ గారు ఆ పర్టికులర్ 0 అవర్ అనే ఒక టూల్ని ఆసరాగా తీసుకొని ప్రభుత్వం యాజ్ వెల్ దేశం దృష్టికి అంశాన్ని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు. అయితే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఏదైతే 2013లో తీసుకొచ్చాడో ఆ తీసుకొచ్చిన నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ జనరల్గా 2011 జనాభా లెక్కల ప్రకారం ఇప్పటికీ ఇంప్లిమెంటేషన్లో ఉంది తప్ప 2021లో జరగాల్సిన జనాభా లెక్కలు ఇంకా చేయలేదు. కాబట్టి ఇప్పటికీ 2011 జనాభా లెక్కల ప్రకారమే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ని అయితే ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ వల్ల దగ్గరగా 75% ఆఫ్ ద రూరల్ పూర్ పీపుల్ అండ్ 50% ఆఫ్ ద అర్బన్ పూర్ పీపుల్ దీని కింద కవర్ అవుతారు. అండ్ ప్రతి మనిషికి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి వ్యక్తికి నెలకు 5 కేజీలు ఫ్రీ ఫుడ్ గ్రెయిన్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతూ ఉంది. దీన్ని భారతదేశంలో ఉన్న పేదరికాన్ని కంట్రోల్ చేయాలంటే ఇది వన్ ఆఫ్ ద మెజర్గా యూపీఏ ప్రభుత్వం, మరి యూపీఏ 2 ప్రభుత్వం రన్ అవుతున్న క్రమంలో 2009-2014 మధ్యకాలంలో సోనియా గాంధీ గారు చాలా ప్రెస్టీజియస్గా తీసుకొచ్చిన స్కీమ్ ఇది. అండ్ రైట్ టు ఫుడ్ యాక్ట్ ఏదైతే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ద్వారా వచ్చినటువంటి రైట్ టు ఫుడ్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ ఇట్ ఈజ్ నాట్ ఏ బేసిక్ నీడ్, ఇట్ ఈజ్ లైక్ ఏ ఫండమెంటల్ రైట్ అనమాట. అలాంటి 14 కోట్ల మంది యొక్క ఫండమెంటల్ రైట్స్ని కాలరాజేస్తా సెన్సస్ కండక్ట్ చేయకుండా నరేంద్ర మోదీ నేను ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాను, కాన్స్టిట్యూషన్ని గౌరవిస్తాను, నేను ప్రజల కోసమే బతుకుతున్నాను, నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చానని మొసలి కన్నీరు కారుస్తున్నానంటే నరేంద్ర మోదీ ఈ ఎక్సర్సైజ్ కండక్ట్ చేయకుండా ఆయన ప్రజాస్వామ్యం ఎలా అవుతాడు? 14 కోట్ల మంది యొక్క ఆకలి బాధలు తీర్చిన ప్రధానమంత్రి పేదల గురించి ఆలోచించే ప్రధానమంత్రి ఎలా అవుతారో మనం ఒకసారి ఆలోచించాలి ఇక్కడ. ఇంకోటి ఇదొక్కటే కాదు, నరేంద్ర మోదీ డెమోక్రటిక్ మేనర్లో కండక్ట్ చేయాల్సిన ఏది కండక్ట్ చేయట్లేదని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాం. రీసెంట్గా మహారాష్ట్రలో డంపింగ్ ఆఫ్ దగ్గరగా 60 లక్షల 70 లక్షల మంది కొత్త ఓటర్లను డంప్ చేశారు. దాని మీద ఆన్సర్ ఏది అంటే బీజేపీ నుంచి ఆన్సర్ రాదు. వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని కూల్చి బీజేపీ పార్టీకి అనుబంధమైన ప్రభుత్వాలు ఏర్పరుస్తున్నారు. దాని మీద ప్రజాస్వామ్యాన్ని కూని ఎందుకు చేస్తున్నారంటే దాని మీద నరేంద్ర మోదీ మాట్లాడరు. సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ అన్నీ అపోజిషన్ పార్టీ లీడర్స్ మీద దాడి చేస్తూ ఉంటాయి. రూలింగ్ పార్టీకి సంబంధించిన వాళ్ళలో ఒక్కళ్ళ మీదగా దాడి చేయరా? రూలింగ్ పార్టీలో అవినీతి చేస్తున్న వాళ్ళు ఎవరు లేరా అంటే దాని మీద నరేంద్ర మోదీ ఆన్సర్ చేయరు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎక్కడ ఆన్సర్ చేయరు. అండ్ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా దగ్గరగా 7,000 పైచిలు కోట్ల రూపాయలు దండుకున్న బీజేపీ
క్విడ్ ప్రోకో మేనర్లో దేశంలో ఉన్న కార్పొరేట్ల దగ్గర నుంచి ఎలక్ట్రల్ బాండ్స్ను అమ్మిపించి వాళ్ళ దగ్గర నుంచి ఎలక్షన్ ఫండింగ్ మొత్తాన్ని దొబ్బుకున్న బీజేపీ దాని మీద అకౌంటబిలిటీ ఎక్కడంటే చెప్పే ప్రయత్నం చేయరు. అండ్ బీజేపీ మోస్ట్ నాన్ డెమోక్రటిక్ మేనర్లో ప్రభుత్వాలని వ్యవస్థల్ని మేనేజ్ చేస్తుందనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ప్రజెంట్ చేసిన యూనియన్ బడ్జెట్. ఆ యూనియన్ బడ్జెట్ కేవలం 2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉంది. ఒకటి అర్బన్ సెంట్రిక్గా ఢిల్లీలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అర్బన్ పీపుల్, మరీ ముఖ్యంగా శాలరైజ్డ్ పీపుల్ ఎవరైతే 12 lakhs అండ్ 12 lakhs కంటే బిలో ఎవరైతే ఉంటారో యాంబిట్లో వాళ్ళందరికీ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చేసి ఓట్లు దండుకునే ప్రయత్నం చేశారు. నెంబర్ 1. నెంబర్ 2 వాళ్ళు చేసింది ఏంటి, రాబోయే ఈ ఇయర్ ఎండ్లో జరగాల్సినటువంటి బీహార్లో జరగాల్సినటువంటి అసెంబ్లీ ఎన్నికలను బేస్ చేసుకొని ఆ ఎన్నికలు ఎలాగన్నా గెలవాలనేసి బీహార్కే వరాలు ప్రకటించే ప్రయత్నం చేశారు. అంటే ఇక్కడ ఒక ఈక్వాలిటీ ఎక్కడుంది, డెమోక్రటిక్ స్పిరిట్ ఎక్కడుంది? లేకపోతే యూనియన్ బడ్జెట్ అని ఎలా చెప్తాము, ఒక ఢిల్లీ సెంట్రిక్ బడ్జెట్ లేకపోతే బీహార్ సెంట్రిక్ బడ్జెట్గా ప్రవేశపెట్టారు కదా. సో ఈ రకంగా నరేంద్ర మోదీ మోస్ట్ నాన్ డెమోక్రటిక్ మేనర్లో ఒక అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీని ప్రకటించి దేశంలో పరిపాలన సాగిస్తున్నారనడానికి ఈ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఇవి. ఇందాక నేను చెప్పినట్టు వన్ ఆఫ్ మై వీడియోలో మణిపూర్ ఘటన 2 సంవత్సరాలుగా మణిపూర్ తగలబడతా ఉంది. దాని మీద నోరెత్తే ప్రయత్నం చేయడు. అండ్ వీళ్ళ ప్రభుత్వమే ఇప్పుడు ఏర్పడినటువంటి ఒరిస్సాలో ఏర్పడిన బీజేపీ ప్రభుత్వమే డివల్యూషన్ ఆఫ్ ట్యాక్స్ ఏదైతే ఉందో, ఫైనాన్స్ కమిషన్ డివాల్వ్ చేసే ట్యాక్స్ అది 50% పెంచిందని ఒడిశా లాంటి రాష్ట్రాలు అడిగే ప్రయత్నం చేస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ డబ్బు వెళ్ళిపోతుంది తక్కువ డబ్బు కట్టినా, దక్షిణాది రాష్ట్రాలకు ఎక్కువ డబ్బు కట్టినా కానీ తక్కువ డబ్బు దక్షిణాది యాజ్ వెల్ యాజ్ ఈస్టర్న్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. ఎక్కువ డబ్బులు సెంట్రల్ పూల్కి ఇచ్చిన ఈ రిటర్న్ వాళ్ళకి వచ్చే డబ్బు చాలా తక్కువ ఉంటుంది. దీన్ని అడ్రస్ చేసే ప్రయత్నం చేయండి అని ఒరిస్సా కూడా చెప్తుంది. కానీ ఈ చెవిని విని ఈ చెవిని వదిలేసే ప్రయత్నం చేస్తారు. బీజేపీకి తెలిసిందల్లా ఒకటే, వ్యవస్థల మొత్తాన్ని గుప్పెట్లో పెట్టుకొని సంఘ పరివార మయం చేసేసి దేశంలో ఉన్న వ్యవస్థల మొత్తాన్ని స్వార్థానికి వాడుకోవాలనే ఒక దురుద్దేశం తప్ప రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలకు గౌరవం ఇవ్వాలా, రాష్ట్రంలో అపోజిషన్ పార్టీ ప్రభుత్వాలు ఉన్నా కానీ గౌరవించాలనేది లేదు. సెన్సస్ కండక్ట్ చేయరు. రాష్ట్రాల హక్కులు మొత్తాన్ని, ఫెడరల్ స్ట్రక్చర్ మొత్తాన్ని విధ్వంసం చేసేస్తారు. తర్వాత ఏజెన్సీస్ అన్నింటినీ అపోజిషన్ పార్టీల మీద ఉపయోగించేస్తారు. అదాని మీద ప్రపంచవ్యాప్తంగా హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చిన పెద్ద మాట్లాడరు. లేకపోతే అమెరికన్ సివిల్ కోర్టు అక్కడ కేసు బుక్ చేసిన దాని మీద మాట్లాడే ప్రయత్నం చేయరు. అంటే బీజేపీకి అనుకూలంగా ఉంటే వాళ్ళకి ఏది అవసరం లేదు. బీజేపీకి అనుకూలంగా లేకపోతే వాడు పేదవాడు చచ్చిపోయినా పర్లేదు, వాడికి 5 kgs రైస్ ఇచ్చేదానికి బీజేపీకి మనసు రాదు. అక్కడ దేశంలో ఇదొక్కటి వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత గవర్నమెంట్ స్కూల్స్కి లేకపోతే ప్రభుత్వ వైద్య రంగానికి బడ్జెటరీ అలికేషన్స్ ఎంత దారుణంగా తగ్గించుకుంటూ వచ్చి దేశంలో ఉన్న మరీ ముఖ్యంగా గ్రామీణ పేద ప్రజల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే అంత ఇబ్బంది పెడుతున్నారు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే దేశంలో బడ్జెటరీ అలికేషన్స్ తగ్గుకుంటూ వస్తున్నా కానీ, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ తగ్గుకుంటూ వస్తున్నా కానీ మీడియా దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు. దానికి రీజన్ సింపుల్, మీడియా వాళ్ళందరినీ భయపెట్టించేసాడు. ఎవడన్నా అటు ఇటుగా మాట్లాడితే వాళ్ళ ఇళ్ల మీదకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వచ్చేస్తుంది, ఈడీ వచ్చేస్తుంది, మరీ కాదనుకుంటే సిబిఐ కేసు బుక్ చేసేస్తారు. ఈ రకంగా దేశంలో వ్యవస్థలు మొత్తాన్ని గుప్పెట్లో పెట్టించేసి గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోదీ ఒక అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీని ప్రకటించి దేశాన్ని పరిపాలిస్తున్నాడు. దానికి ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రైట్ టు ఫుడ్ కింద 14 కోట్ల మందికి రావాల్సినటువంటి ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఆ బెనిఫిట్స్ రాకుండా కాలయాపన చేసే ప్రయత్నం చేస్తున్నాడంటే జస్ట్ ఇమాజిన్ నరేంద్ర మోదీకి దేశంలో పేదల పట్ల ఎలాంటి కన్సర్న్ ఉంది అనేది. థ్యాంక్ యూ.